Welcome to episode 6 of Making New Mom's Life Easy. ప్రీవియస్ వీడియోస్లోని బేబీ హెల్దీ ఫుడ్స్ గురించి ఆల్రెడీ మీకు చెప్పాను కదా. సో ఈ వీడియోలో బేబీ ఫుడ్ ఫీడింగ్ టిప్స్ గురించి చెప్తాను. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. బేబీ డెవలప్మెంట్ అండ్ గ్రోత్లోని ఫుడ్ అనేది మెయిన్ క్రూషియల్ పార్ట్. సో ఫుడ్ పెట్టేటప్పుడు పాటించాల్సిన మెయిన్ ఫస్ట్ థింగ్ ఏంటంటే బేబీని స్లీపింగ్ పొజిషన్లో కాకుండా ఎర్లీ స్టేజ్లో సిట్టింగ్ పొజిషన్లో కూర్చోబెట్టి పెట్టండి. సో ఎర్లీ స్టేజ్ కాబట్టి వాళ్ళు కూర్చోలేకపోతే సో మీ వాళ్ళు కూర్చోబెట్టుకొని వాళ్ళకి సపోర్ట్ ఇచ్చైనా పెట్టండి. లేదు అంటే సో ఎవరైనా అదర్ పర్సన్ ఉంటే వాళ్ళ వాళ్ళు కూర్చోబెట్టి బేబీకి ఫుడ్ పెడుతూ ఉండండి. సెకండ్ టిప్ ఏంటి అంటే బేబీ స్టార్టింగ్ స్టేజెస్లోనే అప్పుడప్పుడే సెన్సెస్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి బేబీకి. సో ఆ టైంలోనే వాళ్ళకి ఫుడ్ పెట్టేటప్పుడు అసలు ఏం తింటున్నారు, ఎలా తింటున్నారు, సో మనం ఫుడ్ ఎలా పెడుతున్నాం అన్నది వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో ఆ టైంలోనే డిస్ట్రాక్షన్ లేకుండా లైక్ స్క్రీన్ చూపించి పెట్టడం, టాయ్స్ చూపించి పెట్టడం లాంటివి చేయొద్దు. ఎందుకంటే ఫుడ్ మీద వాళ్ళకి ఫుల్ ఫోకస్ ఉండాలి ఆ టైంలోనే, లేకపోతే అది ప్లే టైం అనుకుని ఫుడ్ మీద ఫోకస్ చేయాలి. సో థర్డ్ టిప్ ఏంటి అంటే బేబీకి ఎర్లీ స్టేజ్లోనే టేస్ట్ బడ్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి కాబట్టి ఫుడ్ రొటీన్ కాకుండా డిఫరెంట్ ఫుడ్స్ అనేది పీడియాట్రిషియన్ కన్సల్ట్ చేస్తూ పెడుతూ ఉండండి. సో ఈ టైంలోనే రొటీన్ ఫుడ్ కాకుండా ఫుడ్ చేంజ్ చేస్తే వాళ్ళు పెద్ద అయ్యాక కూడా ఫుడ్స్ అన్నీ తింటారు, మ్యాక్సిమం అవాయిడ్ అయితే చేయరు. ఫోర్త్ టిప్ ఏంటి అంటే బేబీకి ఫుడ్ పెట్టేటప్పుడు ఫ్రీక్వెంట్గా మనం మాట్లాడుతూ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ డిఫరెంట్ సౌండ్స్ ఇస్తూ మనం ఫుడ్ పెడితే సో వాళ్ళని మనం అబ్జర్వ్ చేస్తూ మిమిక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అండ్ ఆ స్టేజ్లోనే ఎర్లీగా మాట్లాడడానికి కూడా ట్రై చేస్తూ ఉంటారు. ఫుడ్ కూడా ఎంజాయ్ చేస్తూ ఇంట్రెస్ట్గా తింటారు. టిప్ నెంబర్ 5 మోస్ట్ కామన్గా చెప్పే పాయింట్ 2 years లోపు షుగరు సాల్ట్ అవాయిడ్ చేయండి అనేసి చెప్తారు. సో షుగరు సాల్ట్ మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. షుగర్ ఎర్లీ స్టేజెస్లో పెట్టడం వల్ల ఏంటంటే ఒబిసిటీ అండ్ షుగర్ కూడా వాళ్ళకి వచ్చి హెల్త్ అనేది ఫ్యూచర్లో వాళ్ళకి దెబ్బతింటుంది. సో ఏ పీడియాట్రిషియన్ చెప్పినా మన బేబీ హెల్త్ గురించే చెప్తారు కాబట్టి షుగరు సాల్ట్ మాత్రం అవాయిడ్ చేయండి. మీకు కూడా తెలిసిన టిప్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో న్యూ మామ్ సిరీస్లో మళ్ళీ ఇంకో ఇన్సైట్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్.